జైలు నుండి బయటకు వచ్చినటువంటి కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో కొత్త అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే నరేంద్ర మోడీ అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారంటూ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని మార్చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో సీనియర్ నేతల రాజకీయ జీవితానికి ముగింపు పలికిన మోడీ ఒక దేశం ఒకే నాయకుడు పేరిట ప్రమాదకరమైన మిషన్ ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్ళక తప్పదన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వి యాదవ్, స్టాలిన్, పినరాయి విజయన్ తదితరులకు మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా జైలుకు పంపిస్తుందని ఆరోపించుకొచ్చారు. అంటే అక్కడ ఏంటంటే మోడీ వెళ్ళిపోతాడు, అంటే మోడీ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి ఉండు, మోడీ మీద పబ్లిక్లో ఎక్కువ ఇది ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోతాడని చెప్పడం, అమిత్ షా వస్తాడని చెప్పడం, అట్లాగే ఉత్తరప్రదేశ్లో వాళ్ళని రెచ్చగొట్టడం, యోగి ఆదిత్యనాథ్ ఉండనియరు సీఎంగా అని చెప్పేటటువంటి ప్రయత్నం. తద్వారా తమ గెలుపు కంటే కూడా అవతలోళ్ళు మంచోళ్ళు కాదు, అంటే అవతలోళ్ళు మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ అవసరమని గుర్తు చేస్తున్నట్టు అనమాట. గుర్తు చేస్తూ వాళ్ళిద్దరిని తీసేస్తారేమో అని చెప్పేటటువంటి ప్రయత్నం. తద్వారా తన ఓటమిని లేకపోతే తన చేతకానితనాన్ని నిరూపించుకున్నట్టయింది.